ఇక్కడ చూసారా బీరకాయల్లో చాలా పువ్వులు అయితే ఉన్నాయి. ఇవంతా కూడా పువ్వులు అయితే కాయలుగా అవుతాయి. కాకపోతే మనం చేయాల్సిందంటే ఏంటంటే సో టైంకి వాటర్ అందించాలి. అలానే సో అప్పుడప్పుడు ఆకులతో ఇలా పసుపు వచ్చినప్పుడు వేరే దీనికి పౌడర్ ఇస్తారు. పౌడర్ని అయితే వాటర్లో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా చాలా కాయలు అయితే అవి ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇవంతా కూడా ఒకేసారి షాక్ వస్తాయి. ఇప్పుడిప్పుడే మొక్కలయ్యాయి కాబట్టి ఇది పెద్ద అయ్యాక తాళ్ళు మొత్తం అల్లిస్తే మాత్రం కాయలు వేలాడుతూ చాలా అందంగా కనిపిస్తాయి. ఇక్కడ కాయ చూపిస్తుంది చూడండి, చాలా పొడుగ్గా అయితే చాలా నీట్గా చాలా అందంగా తయారవుతుంది అన్నమాట. చూసారా నా చెయ్యికి 2 రెట్లు అయితే ఉంది. ఇది ఇంకో 2 రోజుల్లో తీసేయాలి, లేదంటే రేపు కానీ ఎల్లుండి కానీ తీసేస్తే మంచిగా ఉంటుంది, లేదా ముదిరిపోతుంది. సో కాయ చాలా బాగానే ఉంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇలా కొన్ని అయితే పుచ్చిపోయి పడిపోతుంటాయి. సో ఇలా చాలా కాయలు అయితే పోతున్నాయి. దీనికి వేరే ఒక మందు ఉంటుంది, మందు కొట్టిస్తే మొత్తం పోతుంది. మీకు కొన్ని పిందులు చూపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయి. ఇంకొకటి ఒకే దగ్గర ఇక్కడ 2 ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి, మొత్తం 4. ఇది ఒక కాయ చూసారా ఎంత బాగుందో. సో దీన్ని టచ్ చేయకూడదు ఎందుకంటే ఇరిగిపోతాయి. ఇక్కడ చూసారా ఇదొక కాయ, ఇదొకటి చాలా అందంగా నీట్గా తయారవుతుంది. సో టమాటా సాగు చేసాం కానీ మొత్తం చెట్లు అయితే పెరిగిపోయింది కానీ 1 కేజీ కాయలు కూడా రాలేదు. సో మొత్తం తాళ్ళు కట్టడానికి నాకు 3 days టైం వేసి పట్టింది. చూడాలి. సో మొక్కలు అయితే చాలా అందంగా పెరిగి ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ డైలీ 2 పెడతాను. వీడియో నచ్చినట్టుకుంటే వీడియోని లైక్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.